హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ. ఈరోజు వీడియోలో ఇన్‌స్టంట్‌గా స్పాంజ్ దోసలు ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. తిన్నవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టపడతారు ఈ స్పాంజ్ దోసల్ని. ఈ స్పాంజ్ దోస రెసిపీలో ఆయిల్ అస్సలు యూజ్ చేయకుండా దోసలు చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ దోస కాంబినేషన్‌గా నేను చట్నీ కూడా చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోనికి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్‌లోనికి 1 కప్ ఉప్మా రవ్వను తీసుకొని, సూజీ రవ్వ అంటారు కదా! అది 1 కప్ తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ మాడిపోకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లేదంటే దోస కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా డ్రై రోస్ట్ చేయడం వల్ల దోస అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రవ్వని 2, 3 నిమిషాలు డ్రై రోస్ట్ చేశాక దీన్ని పూర్తిగా చల్లారనిచ్చాక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు పుల్లటి పెరుగుని తీసుకోవాలి. నార్మల్ పెరుగు అస్సలు తీసుకోకండి. అరకప్పు తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నాకు 1 కప్ రవ్వకి 1 కప్ వరకు వాటర్ పడ్డాయి. చూసారు కదా, రవ్వని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీకు ఒకవేళ బ్యాటర్ థిక్‌గా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్స్‌ని ఈ విధంగా తరిగి వేసుకోవాలి. ఇవి పూర్తిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగనవసరం లేదు. జస్ట్ ట్రాన్స్పరెంట్‌గా అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టొమాటోని వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మీడియం సైజ్ టొమాటోని వేసుకోండి. అలాగే మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంచి వేసుకోండి. అప్పుడు పేలవు. నేనైతే ఒక 12 పచ్చిమిరపకాయల వరకు ఇలా తుంచి వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. త్వరగా మగ్గిపోతాయి. వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించాక మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడు త్వరగా టమాటాలు అనేవి మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 10-12 పుదీనా ఆకులు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే అరకప్పు వరకు పల్లీలను వేసుకుంటున్నాను, వేయించినవి. పొట్టుతోనే నేను వేసుకుంటున్నాను. అలాగే పావు కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటిని 1 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోనికి మనం వేయించుకున్నవన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 4, 5 వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవాలి. ఇలా పోపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత పిండి కొంచెం గట్టిపడింది కదా! ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బ్యాటర్ అనేది ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా దోసలొస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని దాని మీద వాటర్ వేసి కంపల్సరీగా దాని మీద వాటర్ వేసి కలుపుకోవాలి. దీనివల్ల బేకింగ్ సోడా అనేది పిండి మొత్తం కలిసి దోసలనేవి చాలా స్పాంజీగా, గుల్లగా వస్తాయి. ఇలా పిండంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి వేసుకొని ఇలా లైట్‌గా ప్రెస్ చేయాలి. మరి దోసలా మరి లాగకూడదు. లైట్‌గా ప్రెస్ చేస్తూ ఇలా దోసలా వేసుకోవాలి. దోస వేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఈ ఆవిరికి దోస అంతా కుక్ అవుతుంది. చూసారా, పైనుండే పిండి ఆవిరికి అలా ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేయకుండా డైరెక్ట్‌గా మనం సర్వ్ చేసేసుకోవటమే. చూసారా, చాలా స్పాంజీగా అంతా హోల్స్ ఉండి చాలా బా వచ్చింది. ఇదే పద్ధతిలో మొత్తం పిండంతా కూడా ఇదే ప్రాసెస్‌లోని దోసలు వేసుకోవడమే అండి. ఈ దోసల్ని చాలా ఈజీగా ఎవ్వరైనా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా కూడా దోసలనేవి వచ్చేస్తాయి. ఇది రెండో వైపు కూడా కాల్చిన అవసరం లేదు.
ఈ దోసలను నేను వెనక వైపు కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. చాలా సాఫ్ట్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇది ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ కాంబినేషన్‌తో ఈ దోస చాలా బావుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మీ ఫీడ్‌బ్యాక్‌ని తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.